అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగంపై ప్రతిపక్షాలు కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును రద్దు చేయాలని కోరింది. విరాళాల అపహరణతో హిందూ మత స్వయం ప్రకటిత రక్షకులుగా చెప్పుకునే బీజేపీ, ఆర్ఎస్ఎస్ల నిజస్వరూపం బయటపడిందని విమర్శించింది. విభజన రాజకీయాల కోసం అయోధ్య అంశాన్ని వాడుకున్న తర్వాత బీజేపీ, ఆర్ఎస్ఎస్లు సామాన్య భక్తుల విరాళాలను దోచుకున్నాయని ఆరోపించింది. భక్తుల మనోభావాలను పూర్తిగా అపహాస్యం చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ఒకవైపు కఠినమైన ఎఫ్సీఆర్ఏ నిబంధనల ద్వారా నమోదిత ట్రస్టులను నియంత్రించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ వంటి పూర్తిగా నమోదు కాని సంస్థలు మాత్రం దేశంలోని ఆలయాలను దోచుకోవడానికి స్వేచ్ఛను కలిగి ఉన్నాయని విమర్శించారు. అయోధ్య రామమందిరంలో మహాదోపిడీ జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. విరాళాలు, కానుకల దుర్వినియోగంలో ప్రమేయం ఉన్న ప్రభావవంతమైన వ్యక్తులను కాపాడుతున్నారని చెప్పారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్న చంపత్ రాయ్ను ఈ కేసులో విచారించాలని వీహెచ్పీ డిమాండ్ చేసింది. దర్యాప్తు పరిధి కేవలం 8 మంది నిందితులకు మాత్రమే పరిమితం కాకూడదని పేర్కొంది.